మనిషి మనుగడకు రక్తం ఎంతో అవసరం. ఆపదలో అవసరార్థులకు రక్తం తక్షణమే అవసరమైతే గుర్తుకొచ్చే పేరు రెడ్ క్రాస్. అంతేకాదు, ప్రకృతి విపత్తులు, విలయాలు సంభవించినప్పుడు, మేలైన ప్రజాహిత సమాజోద్ధరణ కార్యక్రమాలు నిర్వహించే సందర్భంలోనూ రెడ్ క్రాస్ సంస్థ దశాబ్దాల కాలంగా భిన్న శైలిలో తన ప్రస్థానాన్ని కొనసాగించింది. ఇదే క్రమంలో ఏలూరు జిల్లాలో సైతం రెడ్ క్రాస్ సొసైటీ తన సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూ వస్తోంది. ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. గురువారం ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా ఏలూరు నగరంలో పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వివిధ విద్యా సంస్థల విద్యార్థులు, రెడ్ క్రాస్ ప్రతినిధులు సంయుక్తంగా రక్తదానం ఆవశ్యకతపై అవగాహన ర్యాలీ నిర్వహించగా, పలు ప్రాంతాల్లో నిర్వహించిన రక్తదాన శిబిరాల్లో దాతలు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానాన్ని చేశారు. అలాగే ఏలూరులోని జిల్లా సర్వజన ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఇటువంటి ప్రజాహిత సమాజోద్ధరణ కార్యక్రమాలపై రెడ్ క్రాస్ ప్రతినిధులతో పాటు పలువురు ప్రముఖులు, ప్రజలు యాక్ట్తో తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఏలూరు రెడ్ క్రాస్లో రకరకాల యాక్టివిటీస్ చేయడానికి ముందు మేము ప్రయత్నిస్తాము. అట్లాగే యాక్టివిటీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మంచి స్థాయికి తీసుకెళ్ళి చక్కటి ఆరోగ్యకరమైన వాతావరణంలో సామాజిక కార్యక్రమాలు చాలా చేయదలుచుకున్నాం. అందుట్లో ముఖ్యమైనది తలసీమియా అండ్ హిమోఫీలియా బాధితులకు కావాల్సిన వ్యాధి నిర్ధారణ పరీక్షలన్నీ ఏలూరులో చేయడానికి ఇంతకుముందు ఏర్పరిచాము. అవి ఇంకా ఇంప్రూవ్ చేసి అవన్నీ డెవలప్ చేసి అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీ ఏర్పాటు చేసి ఏలూరులోనే డయాగ్నోస్టిక్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఏర్పాటు చేస్తాం. అట్లాగే రెడ్ క్రాస్ యాక్టివిటీలో మానవత్వం, మంచితనం, అసమానతలు లేకుండా ఏపక్షం వహించకుండా మొత్తం యాక్టివిటీస్ చేస్తాము. అట్లాగే నర్సింగ్ స్కూల్ ఉంది, దాన్ని ఏఎన్ఎం స్కూలు, దాని ద్వారా పిల్లలకి అందరికీ ఉచితంగా అడ్మిషన్స్, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తున్నాము. వాళ్ళకి ఆల్మోస్ట్ అన్నీ వచ్చిన దగ్గర నుంచి డిగ్రీ తీసుకునేదాకా ఎయిడెడ్గా ఉంది కాబట్టి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు చేస్తాము. అలాగే రెడ్ క్రాస్ సామాజిక కార్యక్రమాల్లో యూత్ రెడ్ క్రాస్ ద్వారా సమాజంలో మార్పులు తేవడానికి, చక్కటి ఆరోగ్య సూత్రాలు పాటించడానికి, శానిటేషన్ మంచిగా అవగాహన కల్పించడానికి, అట్లాగే ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఇవ్వటం, అందువలన మొత్తం సమాజం అందరికీ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఏంటి, యాక్సిడెంట్లు వచ్చినప్పుడు ఎట్లా రివైవ్ చేయాలి, ఏంటి బాధ్యతలు ఉన్నాయని నేర్పదలుచుకున్నాము. అట్లాగే సామాజిక పరివర్తన ద్వారా యూత్ రెడ్ క్రాస్ ద్వారా, స్టూడెంట్ రెడ్ క్రాస్ ద్వారా పిల్లలకి మంచి నీతితో కూడిన లక్షణాలు, వాళ్ళకి అవగాహన ఎట్లా చేయాలి, సామాజిక క్రమశిక్షణ ఏంటి అవన్నీ నేర్పరచదలుచుకున్నాము. అట్లాగే ఫస్ట్ ఎయిడ్లో ఫైర్ సేఫ్టీ మెజర్స్ కూడా నేర్పరుస్తున్నాం. అట్లాగే వికలాంగులకు కావాల్సిన ఇది వీల్ చైర్స్ ఉన్నాయి. కరోనా టైంలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఉన్నాయి. సమాజంలో ఎవరికి కావాల్సిన ఇస్తున్నాము. ఇంకా తగు కార్యక్రమాలన్నీ చేసి ముందు ఒక డిస్ట్రిబ్యూట్ హోము అనాథలకు కూడా ఏర్పాటు తెలుసుకున్నాము. అలాగే ఓల్డ్ ఏజ్ హోము, అట్లాగే వర్కింగ్ ఉమెన్స్ హోము, చక్కగా సమాజంలో యోగా శిక్షణ, ఈ కార్యక్రమాలన్నీ చేసి సమాజానికి మంచి మార్పు తీసుకురావడానికి వచ్చే 3 సంవత్సరాల్లో నిరంతరం కృషి చేసి మా బాధ్యతను నెరవేరుస్తాం. కలెక్టర్ గారు, మ్యాజిస్ట్రేట్ అయిన వెట్రి సెల్వి గారి ఆశీస్సులతో, ఆవిడ యొక్క సూచనల మేరకు, తర్వాత మా చైర్మన్ గారు మాగంటి ప్రసాద్ గారి సూచన మేరకు మేము ఈ రెడ్ క్రాస్ సర్వీసులు చేస్తున్నామండి. ఇప్పుడు ప్రస్తుతానికి అన్ని సర్వీసులు చేస్తున్నాము. రెడ్ క్రాస్ కూడా ఒకటి మనం సేవ చేయడమే కాకుండా మన పక్కలతో కూడా బ్లడ్ ఇప్పించడం, తర్వాత కుల మత భేదాలు లేకుండా ఎప్పుడు రక్తం కావాలంటే అప్పుడు మనకు తెలిసిన వాడిని పిలిపించి రక్తం ఇప్పించడం వల్లనే మనం న్యాయం చేసినట్టు అవుతామండి. అదే మనం మరి ఆఫీసర్గా, మెడికల్ ఆఫీసర్గా చేయాల్సిన పనులు. ఎవరికైనా రక్తం లేకపోయినా సరే వేరే వాళ్ళని పిలిపించి కూడా రక్తం సరఫరా చేస్తున్నాం సార్. అది ఈ రక్తం అనేది వేరే తయారయ్యేది కాదు, ఎక్కడ కొనేది కాదు, మనిషి ద్వారా రావాలి, బోన్ మ్యారో నుంచి రావాలి. రక్తం ఇవ్వండి, ప్రాణదానం చేయండి. మనం ఇచ్చిన ఒక రక్తము 3 ఇవ్వచ్చండి. ఒకటి దాన్ని 3 రకాలుగా చేసి
ఆర్పిసి, ప్లేట్లెట్స్, ప్లాస్మా అని 3 రకాలు చేసి ముగ్గురు సేవ్ చేయడానికి కూడా పనికొస్తుందండి. ఈ రక్తం అనేది ఎక్కువగా మన గర్భిణీ స్త్రీలకి, యాక్సిడెంట్ అయిన వాళ్ళకి, గర్భిణీ స్త్రీలకి, తర్వాత తలసీమియా అని అదొక ప్రాబ్లం ఉంది, వాళ్ళకి ఇచ్చి మనం ప్రజలకు చాలా సేవ చేస్తున్నాం. సో దీనిలో భాగంగానే తలసీమియా, ఇవాళ తలసీమియా అంటే రెడ్ క్రాస్ డే ఆల్సో. ఈ తలసీమియా అంటే ఇది చిన్నపిల్లలకి బోన్ మేర రక్తం తయారు కాదు, వాళ్ళకి బోన్ మేర నుంచే రక్తం తయారవుతుంది, హీమోగ్లోబిన్ అని. అది తయారు కాదు వాళ్ళకి. ఆ తయారు కాకపోవడం మూలన మనం బ్లడ్ ఎక్కించాలి. వాళ్ళు తయారు కావట్లేదని ఎట్లా తెలుస్తుందంటే, పుట్టిన 6 నెలల నుంచి 18 నెలల లోపు వాళ్ళు క్షీణించిపోతుంటారు. తర్వాత వాళ్ళకి లివరు అంటే కార్డియము, స్ప్లీను, ఉండే కార్డియము, స్ప్లీను కూడా పెరుగుతుందండి, వాంతులు అవుతుంది, వీక్నెస్ వస్తుంది అనమాట, పాలిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మనం కనిపెట్టి రక్త పరీక్ష చేసి మనం తలసీమియా పిల్లలకి ఎవ్రీ 2 వీక్స్ ఆర్ 3 వీక్స్ పర్సంటేజ్ ఆఫ్ బ్లడ్ పెట్టి బ్లడ్ ఎక్కిస్తూ ఉంటే మనకి యాక్చువల్గా ఉండాల్సింది మినిమం 12 to 14% హీమోగ్లోబిన్ ఉండాలి. సో వీళ్ళకి 5-6 గంటలు ఎక్కువ ఉండదు. అలాంటి వాళ్ళని కనిపెట్టి మనం ఎవ్రీ 2 to 3 వీక్స్ బ్లడ్ కనుక ఇచ్చినట్టుంటే వాళ్ళని కొంతకాలం సర్వైవ్ చేసినట్టు అవుతుంది. వీళ్ళకి గవర్నమెంట్ కూడా గుర్తించి నెలకు 10,000 ఇస్తుందండి. ఎందుకంటే వీళ్ళకి కాస్ట్లీ మెడిసిన్స్, మంచి స్ట్రాంగ్ ఫుడ్, ఆరోగ్యకరమైన ఫుడ్ ఇస్తేనే వీళ్ళు బతుకగలరు, లేకపోతే చనిపోతారు 7-8 సంవత్సరాల కల్లా. కాబట్టి కొంతకాలం వీళ్ళు మనం చేస్తే వీళ్ళు షెడ్యూల్ చేసుకుని ఉద్యోగాలు కూడా చేయగలరు. అలాంటిది తలసీమియా. అలాంటి తలసీమియా కూడా ఈ రెడ్ క్రాస్ వాళ్ళు ఎక్కడెక్కడో నుంచి రక్తం తీసుకొచ్చి ఇక వీళ్ళకి ప్రతి వారం బుధవారం కానీ గురువారం కానీ వారానికి, ఇప్పుడు ప్రస్తుతం మరి కొత్తగా వచ్చిన మా చైర్మన్ గారు వారానికి 2 సార్లు ఇద్దామంటున్నారు. 2 సార్లు ఇచ్చి చాలామందిని ఇక్కడి నుంచి వెస్ట్ గోదావరి నుంచి పేషెంట్స్ బయటికి పోకుండా, ప్లస్ మనకి మచిలీపట్నం, విశాఖపట్నం, ఇటు తణుకు సైడ్ నుంచి కూడా పేషెంట్లు వచ్చి ఇక్కడ మన దగ్గర రక్తం తీసుకుంటున్నారు తలసీమియా పేషెంట్స్కి. దానివల్ల మనం వాళ్ళకి ఫుడ్ కూడా సప్లై చేస్తున్నాం. వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళకి వీళ్ళకి కూడా ఫుడ్ కూడా ఫ్రీగా ఇస్తున్నాము, మెడిసిన్స్ కూడా ఇస్తున్నామండి. తలసీమియా పేషెంట్స్కి డిఫరెంట్ అని అది ఒక కన్సల్ట్ మెడిసిన్, దానికి అది కూడా ఇచ్చి వాళ్ళకి న్యాయం చేకూర్చి వాళ్ళు బతికేటట్టు చూస్తున్నాం సార్. మరి ఈ విషయంలో గవర్నమెంట్ కూడా చేస్తామని చాలా సంతోషం. వాళ్ళ బోన్ మేర తయారు కాదు, కానీ బోన్ మేర వాళ్ళ బంధువులు ఎవరన్నా కానీ ఇచ్చుంటే ఆ బోన్ మేర వీళ్ళకి ఎక్కిస్తే ఇక వాళ్ళకి ఇంకా రక్తం ఇవ్వాల్సిన పని లేదు. ప్రస్తుతం ఈ బ్లడ్ కలెక్షన్ వలన వచ్చిన దాన్ని 2000 యూనిట్స్ మినిమం పర్ ఇయర్ ఈ తలసీమియా పేషెంట్కి ఇస్తాము. ప్రతిమాది మిగతాది వచ్చి యాక్సిడెంట్ అయిన వాళ్ళకి, గర్భిణీ స్త్రీలకి, ఇంకా వేరే డెంగ్యూ ఫీవర్ వచ్చిన వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందండి. ఇయర్లీ వీఆర్ కలెక్టింగ్ అబౌట్ 5,000 యూనిట్స్ ఆఫ్ బ్లడ్ అండి. ఈరోజు రెడ్ క్రాస్ దినోత్సవం, అలాగే తలసీమియా దినోత్సవం. మరి రెడ్ క్రాస్ ఏలూరులో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం తలసీమియా పిల్లల కోసం, అలాగే హిమోఫీలియా పిల్లల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్లు సుమారు నెలకి 200 మందికి వరకు కూడా మనం చేయగలుగుతున్నాం. రాబోయే రోజుల్లో మరి దీనికి ఎక్కువ బ్లడ్ అవసరం కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించినట్లయితే, ఎక్కువ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మాకు ఇచ్చినట్లయితే మరి బ్లడ్ తీసుకుని దాని ద్వారా ఈ తలసీమియా పిల్లలకు అవసరమైనటువంటి బ్లడ్ని ఎంతమందికి అవసరమైతే అంతమందికి వీలన్నంత వరకు మన కోస్తా జిల్లాలతో పాటు రాష్ట్రంలో ఎక్కడైనా కూడా మరి ఎక్కడా లేనటువంటి వసతులను ఇక్కడ మనం ఏర్పాటు చేసుకుని ఇట్లాంటి బాధతోటి ఇబ్బంది పడేటువంటి పిల్లలకి మంచి సౌకర్యాలు కల్పించాలనేది కమిటీ సభ్యులు అలాగే చైర్మన్ గారి యొక్క ఆలోచన. కాబట్టి ప్రజలందరూ సహకారంతో మరి ఎక్కువ బ్లడ్ బ్యాంక్స్ని మాకు బ్లడ్ క్యాంప్స్ ఏర్పాటు చేసి ఎక్కువ బ్లడ్స్ ఇవ్వడం ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ రెడ్ క్రాస్ సొసైటీ చేస్తున్న సేవలు నేను కూడా రీసెంట్గా కమిటీ మెంబర్గా అయ్యాను. నా పేరు మోటేపల్లి చంద్రశేఖర్.
సో చాలా ఇలాంటి సేవ చేయడం అనేది మనందరం చాలా అభినందించాల్సింది. ఎవరు బ్లడ్ డొనేషన్ అనేది చాలామంది అసలు తెలియదు, అవేర్నెస్ కూడా. సో దానికి ఇంపార్టెన్స్ ఏంటి, దాని బ్లడ్ ఎంత ఉపయోగం అనేది ఈరోజు నాకు తెలుస్తుంది. సో ప్రజలందరూ కూడా తెలుసుకుని దీన్ని చేయాలి. అలాగే దీన్ని వేరే మన జిల్లాలో నూజివీడు, పోలవరం, కైక్లూరు, చింతలపూడి సెంటర్స్లో కూడా మన బ్లడ్ స్టోరేజ్ సెంటర్స్ అనేవి ఓపెన్ చేయాలని న్యూ కమిటీ, మన ప్రెసిడెంట్ గారు, చైర్మన్ గారు వీళ్ళందరూ ఆలోచన ఇది. సో వీళ్ళందరికీ మనం డెఫినెట్గా మనందరూ సహకరించి దీన్ని సాధించాలని కోరుకుంటున్నాను. ఈ జిల్లా రెడ్ క్రాస్ కమిటీ ఏర్పాటు చేసినటువంటి ఈరోజు ఈ యొక్క ప్రారంభ కార్యక్రమంలో ఈ కొత్త కమిటీ ఇవాళ ఆర్గనైజ్ చేయటం, కొత్త కమిటీ ఈ టేక్ ఓవర్ చేయటం, ఈ కార్యక్రమాలన్నీ జిల్లా వ్యాప్తంగానే కాదు మరింత ఇంకా ముందుకు తీసుకెళ్ళి విస్తృతంగా ఈ సేవలను మేము ప్రజలకు అందించాలని చెప్పేసి కృషిని చలపడానికి ఇవాళే ప్రజ్ఞ తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం ప్రజలందరూ కూడా ఈ అవేర్నెస్ తెలుసుకుని రక్త దానం యొక్క విలువ తెలుసుకుని అందరూ రక్తదానం చేయాలని, దానివల్ల ఎంతోమంది పేషెంట్లు రక్షింపబడతారని, వారందరికీ సేవ జరిగేలాగా సమాజం అంతా కూడా కోఆపరేట్ చేయాలని చెప్పేసి మా వంతు మేము కొత్త కమిటీ వారు అంతా కూడా మా వంతు మేము కృషి ఎక్కడ అవిరళంగా శ్రమ చేయాలని కృషి చేస్తామని హామీ ఇస్తూ ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుతూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. తలసేమియా, ఇమోమియా అనే పేషెంట్స్కి వైద్య నిమిత్తం మన రెడ్ క్రాస్ చైర్మన్ గారు, డాక్టర్ గారు ఎంతో ప్రయత్నాలు చేసి దీన్ని మంచి పేరు ప్రశ్నలు తీసుకొచ్చారు. భవిష్యత్తులో కూడా వారి నాయకత్వంలో మేము అందరం కూడా పనిచేసి ఈ రెడ్ క్రాస్ సొసైటీకి, ఈ తలసేమియా బాధితులకి అందరూ కూడా మంచి వైద్యం చేసేటట్టు వారి సహకారాన్ని అందిస్తాం. ప్రజలందరూ కూడా సహకరించాలి. వారి దోచినటువంటి ఆర్థిక సహకారాన్ని కూడా ఈ రెడ్ క్రాస్ సొసైటీకి అందించాలని కోరుకుంటూ, హిమోఫీలియా పేషెంట్లు కూడా డాక్టర్ గారు రాష్ట్రం మొత్తం ఎల్లూరు అని పంపిస్తున్నారు. ఆయన సొంత నిధులతో చేసి పంపిస్తున్నారు, రాయవెల్లూరు. అలాంటి సెంటర్ని కూడా ఇక్కడ డెవలప్ చేసి ఇక్కడ లోకల్గా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఇలోమియా పేషెంట్స్ కూడా వైద్యం నిమిత్తం అందిస్తే వారు కూడా అంత వెయ్యి ప్రజలతో అంత దూరం వెళ్ళే అవకాశం ఉండదు. కాబట్టి డాక్టర్ గారు ఆ విషయంలో కూడా ఎంతో కృషి చేసి దాన్ని డెవలప్ చేయాలని కోరుకుంటూ, భవిష్యత్తులో కూడా ఈ రెడ్ క్రాస్ సొసైటీ మంచి సర్వీస్ అందిస్తుందని మా కమిటీ ద్వారా తెలియజేస్తూ, మీ అందరం కూడా సమిష్టిగా ఈ రెడ్ క్రాస్ అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేస్తూ నమస్కారాలండి. మానవతా స్వచ్ఛంద సంస్థ నుంచి వచ్చాము, లయన్స్ క్లబ్ నుంచి వచ్చాము, మాతృదేవోభవ సంస్థ నుంచి, ఇంకా రకరకాల ఆర్గనైజేషన్ నుంచి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చాము. ఈరోజు తలసేమియా రెడ్ క్రాస్ ఇది ఆవిర్భావ దినోత్సవం. ఆ దినోత్సవం సందర్భంగా ఇప్పుడు ఇక్కడి నుంచి ఫైర్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్ళి ఇచ్చేసాము. ఈ రెడ్ క్రాస్లో 1100 కట్టినట్టయితే సభ్యత్వం ఇదవుతుంది. ఇక్కడ బ్లడ్ ఇస్తే ఎంతోమంది దాతలకి సహాయం చేసిన వారు అవుతారు. అందరూ కూడా బ్లడ్ని డొనేట్ చేసి తలసేమియా పిల్లలకి ప్రతి నెల వాళ్ళకి బ్లడ్ మార్చాలి. తలసేమియా పిల్లలకి వాళ్ళకి చాలా యూనిట్స్ కావాల్సి వస్తున్నాయి. ఇచ్చే దాతలు తక్కువ అయ్యారు. దయచేసి అందరూ కూడా, ఇప్పుడు మనం డబ్బులతో కొనలేనిది ఏంటంటే మన మనిషిలో నుంచి మనిషి తయారయ్యేది బ్లడ్ ఒకటే. ఆ బ్లడ్ కనుక ఒక వ్యక్తి ఇచ్చినట్టయితే అది ఎంతోమందికి ప్రాణాన్ని కాపాడిన వారు అవుతారు. మీరందరూ కూడా ఈ రెడ్ క్రాస్లో సభ్యత్వం తీసుకుని రెడ్ క్రాస్ సేవలను ఇచ్చేసుకుని, రెడ్ క్రాస్లో తలసేమియా వాళ్ళకి వచ్చిన పేరెంట్స్కి వాటికి ప్రతి బుధవారం కూడా ఇక్కడ భోజనాలు అది కూడా ఏర్పాటు చేస్తున్నాం. మానవతా వారి ఆధ్వర్యంలో, లయన్స్ క్లబ్ వాళ్ళ ఆధ్వర్యంలో, దాతల ఆధ్వర్యంలో కూడా ప్రతి బుధవారము రెడ్ క్రాస్ ఎన్నో సేవలు, ఇంకా మరిన్ని సేవలు చేయాలని ఇప్పుడు కొత్తగా కమిటీ ఏర్పడింది. కొత్త కమిటీకి మా శుభాభినందనలు మానవతా తరపున. మళ్ళీ వాళ్ళు కూడా ఎన్నో సేవలను చేయాలని, ప్రజలకు ఎంతో ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.
రెడ్ క్రాస్ కొత్త కార్యవర్గం ఏర్పాటు జరిగింది. అందులో భాగంగా మేము కూడా రెడ్ క్రాస్ మాకైన శైలిలో మేము సర్వీస్లో ఒక భాగం అవ్వాలని ఉద్దేశంతో లేడీస్ కానీ అందరం మేము ముందుకు వచ్చి ఈ సర్వీస్ యాక్టివిటీస్లో పాల్గొవాలని, రెడ్ క్రాస్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. అయితే రెడ్ క్రాస్ గురించి అందరికీ తెలుసు. ఎవరికి ఎక్కడ బ్లడ్ అవసరం అవుతున్నా కూడా ఫస్ట్ కాంటాక్ట్ చేసేది రెడ్ క్రాస్ అండి. వాళ్ళ ద్వారానే మనం బ్లడ్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రెడ్ క్రాస్లో ఒక భాగం కావాలి అంటే సభ్యత్వం తీసుకోండి. 1100 రూపాయలు కడితే ప్రతి ఒక్కరూ కూడా దానిలో మెంబర్షిప్ అవుతారు. బ్లడ్ డొనేషన్స్ క్యాంప్స్ పెట్టడంలో కానీ, సర్వీస్ ఇంకేదైనా నీడ్ ఉన్న చోట మనం సహాయం చేయడం కానీ చేస్తే అది మరింత రెడ్ క్రాస్ ముందుకు వెళ్ళడానికి దోహదపడుతుందని నేను భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. రెడ్ క్రాస్ డే అండ్ వరల్డ్ తెలసేమియా డే సందర్భంగా మన ఆర్సిటీ ఏలూరులో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది. మా స్టూడెంట్స్ అందరికీ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. 28 మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇవాళ మా క్యాంపస్లో. 28 మందిలో 20 మంది మేము ఈరోజు బ్లడ్ ఇస్తాం సార్ తెలసేమియా డే సందర్భంగా అని చెప్పి ముందుకొచ్చారు. 20 మంది బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. స్టూడెంట్స్ అందరికీ థ్యాంక్స్ అండి. అలాగే ఫ్యాకల్టీ ఎవరైతే దీనికి సపోర్ట్ చేశారో ఈ కాజ్కి, రెడ్ క్రాస్ వాళ్ళు అందరికీ పేరున థ్యాంక్స్ అండి. మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ కూడా పాపం చాలా అరేంజ్మెంట్స్కి వాటికి చాలా కష్టపడడం జరిగింది. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. గత 10 సంవత్సరాలుగా మేము రెడ్ క్రాస్ ఏలూరు ద్వారా తలసేమియా డే సందర్భంగా మేము ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాము. ఈ ఒక్కరోజే కాదండి, మేము ఈ ఇన్స్టిట్యూట్ తరపున గత 15-12 సంవత్సరాల దగ్గరగా ఒక 20-25 క్యాంపులు పెట్టాము. తలసేమియా పిల్లలకి రక్తదానం చేయడం ద్వారా మా పిల్లల ద్వారా మేము కూడా ఒక పార్ట్ అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని ఇట్లా అరేంజ్ చేసినందుకు మా యూనియన్ బ్యాంకు అధికారులందరికీ, అలాగే రెడ్ క్రాస్ సొసైటీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ చాలా విశేషమైనటువంటి ప్రోగ్రాము ఈ ఇన్స్టిట్యూట్లో ఎన్నోసార్లు జరిగింది. రెడ్ క్రాస్ వాళ్ళ ఆధ్వర్యంలో చాలామంది ముఖ్యమైనటువంటి బ్లడ్ డొనేషన్ ఇబ్బంది పడేటువంటి వాళ్ళ కోసం అని చెప్పి ఇక్కడ ఎన్నోసార్లు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ జరిపించడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ముఖ్యంగా యూత్కి ఒక సేవాభావాన్ని అందించి వాళ్ళల్లో కూడా మనకంటే కూడా తక్కువ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళకి, ఇబ్బందుల్లో ఉండేటువంటి వాళ్ళకి, సమస్యల్లో ఉండేటువంటి వాళ్ళకి మనం సేవ చేయాలి అనేటువంటి ఉన్నతమైనటువంటి భావాన్ని ఈ పిల్లల్లో ప్రవేశపెట్టడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఒక రకంగా ఈ బ్లడ్ డొనేట్ చేయటము అని చెప్పంటే అంటే లైఫ్ని ఇవ్వటం అనేటువంటిది ఒక భగవంతుడికే సాధ్యం. కానీ ఆ భగవంతుడిలో ఒక రే లాంటి వాళ్ళు ఈ స్టూడెంట్స్. అందుకనే వాళ్ళు ఒక బ్లడ్ ఇస్తే ఒక 30 days లైఫ్ పెరుగుతుంది అని సార్ చెప్పారు. కాబట్టి పిల్లల్లో అంటే సమాజానికి సేవ చేయాలి, ఉన్నతమైనటువంటి భావాలు రావాలి అని ఇక్కడ వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకుంటున్నారు. దాంతోపాటుగా ఈ సేవాభావాన్ని కూడా సమాజంలో ప్రవేశపెట్టి వాళ్ళల్లో ముందు మనకంటే తక్కువ స్థాయి వాళ్ళకి, లేకపోతే ఇబ్బందుల్లో సమస్యల్లో ఉన్న వాళ్ళకి సేవ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపుని కండక్ట్ చేయటం చాలా సంతోషించదగినటువంటి విషయము. రెడ్ క్రాస్ సంస్థ వాళ్ళు కూడా ఎప్పుడూ ఇక్కడికి వచ్చి ఎంతో ప్రోత్సాహంతో వాళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇక్కడ పెట్టినటువంటి ప్రోగ్రామ్కి ఎంతో సహకరించేవాళ్ళు. ఈ విధంగా ఈ ఇద్దరి యొక్క సహకారంతో, రెడ్ క్రాసు ఆర్సిటీ యొక్క సహకారంతో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఇలా ముందు మంచి బాగా జరుగుతూ ఉండి పిల్లల్లో అంటే యూత్లో మంచి సేవాభావాన్ని, సమాజం పట్ల కృతజ్ఞతని ప్రకటించే అవకాశం లభిస్తుంది. ఈ విధంగా ఈ మంచి క్యాంపు జరిపించడం అందరికీ కూడా శుభావహం. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సంస్థ వాళ్ళకు కూడా నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.
ఇక్కడ ఏలూరు యూబీఆర్సిటీకి వచ్చాము. ఇక్కడ కోర్స్ చేసుకుంటాకి వచ్చామండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ బ్లడ్ కోసం ఇలా వివరించి చెప్పారు. ఇలా చిన్నపిల్లలకి బ్లడ్ ఇలా దానం చేయడం వల్ల వాళ్ళ హెల్త్ బాగుండి వాళ్ళు కొన్ని రోజులు ఇలాగ జీవించడం చెప్పారు. అలాగే ఒక డాక్టర్ కోసం కూడా వివరించి చెప్పారు. దానికోసం మేము అందరూ ప్రమోట్ అయ్యి బ్లడ్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాము. మా ఇలా ఇవ్వడం వల్ల మా అందరికీ చాలా సంతోషం ఉంది. మా యూనిట్ అందరూ బాగా ముందుకు వచ్చి ఇలా బ్లడ్ ఇవ్వడానికి సహాయపడుతున్నారు. ఇలాగే చాలామందికి ఆదుకోవాలండి. ఈ యూనిట్ సంస్థ ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ రెడ్ సిటీ ద్వారా ఇంకా చాలామంది ఉపకారం జరగాలండి. ఇది బాగా అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ధన్యవాదాలు తెలుసుకున్నాను. వరల్డ్ రెడ్ క్రాస్ డే దాని సందర్భంగా మా రెడ్ క్రాస్ సంస్థ నందు అలాగే ప్రతి సంవత్సరంలో 5 నుంచి 6 సార్లు యూనియన్ బ్యాంకు రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్స్టిట్యూట్లో ప్రతి సంవత్సరం 6 టైమ్స్ మేము ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తాం. వీరి వద్ద నుంచి ప్రతి సంవత్సరం మాకు 150 నుంచి 200 యూనిట్లు మాకు ప్రతి సంవత్సరం రెడ్ క్రాస్కి ఇస్తారు. ఈ యూనిట్లు మేము తలసేమియా పిల్లలకి, తలసేమియా వ్యాధిగ్రస్తులు ఉన్న పిల్లలకి ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తుంటామండి. బ్లడ్ అనేది ఎవరు ఉత్పత్తి చేయలేనిది, కొనలేనిది. ఒక మనిషి నుంచి ఒక మనిషికి దానం చేయాలి. అటువంటి మహత్తరమైన కార్యక్రమం ఈరోజు రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్స్టిట్యూట్లో జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ తలసేమియా పిల్లలండి, తలసేమియా వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వీళ్ళకి రక్తం ఉత్పత్తి కాదండి. మళ్ళీ మనం దానం చేసే రక్తం వాళ్ళకి ట్రాన్స్ఫ్యూషన్ చేస్తే కానీ వాళ్ళు ఆరోగ్యంగా ఉండలేరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏలూరు ప్రాంతంలోనే ఈ తలసేమియా నిర్ధారణ పరీక్షలు, ట్రీట్మెంటు చేసి పూర్తిగా తలసేమియా వ్యాధిగ్రస్తులకు పూర్తి సహకారంతో, ప్రజల సహకారంతో పూర్తిగా వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళ ఆరోగ్యంగా ఉంటే మనం ప్రోత్సహిద్దామని తెలియజేశారు సార్. మీ అందరూ మంచి మనసుతో ఈరోజు బ్లడ్ డొనేట్ చేసి నలుగురికి ఉపయోగపడతారని భావిస్తున్నామండి. థ్యాంక్ యూ. ఈరోజు రెడ్ క్రాస్ దినోత్సవాన్ని సందర్భంగా రక్తదానం చేయడానికి వచ్చామండి. ఇది నేను 79వ సారి చేస్తున్నాను. నా మిత్రులు వీళ్ళు కూడా ఒక్కొక్కరు 10 సార్లు చేయడం జరిగింది. అలాగే వీళ్ళని చూసి ఇంకొంతమంది కూడా రక్తదానం చేయవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. మీరు ఒక్కసారి చేసే రక్తదానం వల్ల 3 వ్యక్తులకి ప్రాణదానం చేసినట్టు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణాలను కాపాడవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. రక్తదానం చేయడం వల్ల మనిషి నీరసించిపోతాడు, అనేక రకమైన వ్యాధులు వస్తాయి, రోగాలను బారి పడతామనే అపోహలు ఉన్నాయి. అది ఏది నిజం కాదు. రక్తదానం చేయటం వల్ల మీ ఒంట్లో శరీరంలో ఉన్నటువంటి పాత రక్తం పోయి కొత్త రక్తం ఇంకా యాక్టివ్గా మీ శరీరంలో కొత్త రక్తం వస్తుంది. దానివల్ల మీరు ఇంకా యాక్టివ్గా ఉండటానికి దోహదపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయండి. నేను 2001 నుంచి ఈ రక్తదానం చేయడం ప్రారంభించాను. గత 25 సంవత్సరాల నుంచి ఇస్తున్నాను. మొదట్లో 4 నెలలకు ఒకసారి ఇచ్చేవాడిని. ఒక 10 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల క్రితం నుంచి ప్రతి 3 నెలలకు. ఇప్పుడు గతంలో నేను జనవరి 27వ తారీఖున ఇచ్చాను, మా మిత్రుడు పుట్టినరోజు సందర్భంగా. మళ్ళీ 3 నెలలు అయింది. అందుకనే ఇప్పుడు రక్తదానం చేయడానికి వచ్చాను. ప్రతి వ్యక్తి, ఆరోగ్యకరంగా ఉన్న ప్రతి వ్యక్తి కూడా సంవత్సరానికి 4 సార్లు రక్తదానం చేస్తే ఎటువంటి దోషాలు ఉండవండి.